హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 2 ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ అండ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్స్ సో దానికి సంబంధించిన మనం ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. చాలా ఇంపార్టెంట్ మోడల్, 10 మార్కులకి అడగడం జరుగుతుంది. మరి ఒక్కసారి చూద్దాం. ఐగన్ వాల్యూ అన్న, క్యారెక్టరిస్టిక్ రూట్ అన్న, క్యారెక్టరిస్టిక్ వాల్యూ అన్న, ఐగన్ వెక్టార్ అన్న, క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అన్న రెండు ఒకటే. ఓకేనా? సరే. సో కొంతమంది అనుకుంటుంటారు, సార్ ఇక్కడ మొత్తం ఈ మ్యాట్రిక్స్ 4 జీరోస్ ఉన్నాయి కదా, ప్రాబ్లం చాలా సింపుల్గా అయిపోతుందని. సో ఏం లేదు, నీకు 5 జీరోస్ ఉన్నా కూడా నువ్వు ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. మరి చూద్దాం ఎట్లా చేయాలో. స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూడండి. సో ఫైండ్ ద ఐగన్ వాల్యూస్. ఐగన్ వాల్యూస్ ఆర్ ఐగన్ రూట్స్ అంటాం. సో ఎట్లా కనుక్కుంటాం అంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కుంటాం. a మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. సో అందులో నుంచి రూట్స్ వస్తాయి. ల్యాండాకి హైయెస్ట్ పవర్ 3 ఉందనుకోండి, 3 రూట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో దాని నుంచి మనం ఐగన్ వెక్టార్ని కనిపెడతాం. సరే, మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అనుకుంటున్నా. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 1 మైనస్ 2, అదేవిధంగా 0 1 0, నెక్స్ట్ మైనస్ 2 0 0. సరే, ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాద్దాం. ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈస్, ఏ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటంటే మోడ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ నేను జనరల్గా ఎలా చేస్తాను అంటే ఏ మ్యాట్రిక్స్ మైనస్ ల్యాండా ఇంటూ ఐ అంటే 3/3 యూనిట్ మ్యాట్రిక్స్. ఎందుకంటే మన గివెన్ మ్యాట్రిక్స్ అనేది 3/3 మ్యాట్రిక్స్లో ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ ఏ అంటే 3 1 2. సో అంటే ఏం చేయాలంటే, సో ఈ మ్యాట్రిక్స్ నుంచి ఈ మ్యాట్రిక్స్ తీసేయాలి. ల్యాండాతో ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 ఉన్నాయి కదా, ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని ల్యాండాతో మల్టిప్లై చేయి. ల్యాండా 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 వస్తుంది. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేయాలి వాటి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని. 3 మైనస్ ల్యాండా, 1 మైనస్ 0 అంటే 1నే, 2 మైనస్ 0 అంటే 2నే. సో అంటే దీన్ని బట్టి ఏంటి, ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్లోంచి ల్యాండాని తీసేసి అదే ఏ మైనస్ ల్యాండా అవుతుంది. ఓకేనా? ఎస్. కాబట్టి సో అదంతా అవసరం లేదు, చూడండి. ఏం లేదు, ప్రిన్సిపల్ డయాగ్నల్ నుంచి ల్యాండాని తీసేయి. సో 3 మైనస్ ల్యాండా, 1 మైనస్ 2, 0 1 0 0, నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్లో నుంచి ల్యాండాని తీసేయాలి. 1 మైనస్ ల్యాండా, మళ్ళీ మైనస్ 2 0, నెక్స్ట్ 0 మైనస్ ల్యాండా అంటే మైనస్ ల్యాండానే సార్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మనకి 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ రిమూవ్ చేయడం ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్ చేసాం. మరి చూద్దాం, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. ఎందుకో ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను. ఇక్కడ ప్లస్ ఎందుకంటే ఈ 3 మైనస్ ల్యాండా అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ ఐ ప్లస్ జే, దీంతో డినోట్ చేస్తాం. ఆ సింబల్ని ఎలా వస్తుంది అనేది -1 హోల్ పవర్ ఐ అనేది రోని డినోట్ చేస్తుంది, జే కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఈ 3 మైనస్ ల్యాండా ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, అందుకోసమే ప్లస్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఎందుకంటే ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 2, -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుద్ది, అందుకోసమే మైనస్. ఇక్కడ దీనికి ప్లస్ ఎందుకు సార్, ఈ -2 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ పవర్ 1 + 3 -1 హోల్ పవర్ 4 ప్లస్ అవుతుంది. కాబట్టి గమనించుకోండి. ఎస్, మరి చూద్దాం. ఇప్పుడు ఇంకా దీనికి డెట్ని రిమూవ్ చేస్తాం. సో ప్లస్ 3 మైనస్ ల్యాండా ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. ఇది ఏబిసిడి అనుకోండి. ఏడి
అంటే 1 మైనస్ ల్యాండా ఇంటూ మైనస్ ల్యాండా, కాబట్టి మైనస్ ల్యాండా ఫస్ట్ రాస్తున్నా, ఇంకా 1 మైనస్ ల్యాండా ఉంటుంది. ఏడి రాసానా మైనస్ బీసీ, 0 ఇంటూ 0 అంటే 0నే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా +1 ఉంది, కానీ మనం -1 హోల్ పర్ I ప్లస్ జేని అప్లై చేస్తే మైనస్ వచ్చింది. సో కాబట్టి -1 ఇంటూ, మీరు గమనిస్తే ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేశాను. ఏడి మైనస్ బీసీ, 0 ఇంటూ మైనస్ ల్యాండా, మైనస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 0 అంటే 0నే, కాబట్టి 0 + 0 రాసేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ -2, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ -2 ఉన్న రో కాలంని తీసేస్తే ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. 0 ఆల్రెడీ ఫార్ములాలో ఏడి మైనస్ బీసీ, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. కాబట్టి 0 + 2 ఇంటూ 1 మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్. ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. సో 3 మైనస్ ల్యాండాని నేను అలానే రాస్తున్నా. ఎస్, మైనస్ ల్యాండాతో 1ని మల్టిప్లై చేస్తే మైనస్ ల్యాండా, సో మైనస్ మైనస్ ప్లస్ ల్యాండా స్క్వేర్ అవుతుంది. ఓకే. అదేవిధంగా ఇక 0 రాయనవసరం లేదు. ఇదంతా 1 ఇంటూ 0 + 0 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0, ఇదంతా 0 అవుతుంది. -2 ఇంటూ, ఇక్కడ చెప్పండి 2తో మల్టిప్లై చేయండి, 2 - 2 ల్యాండా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, సింప్లిఫికేషన్ చేయండి. ఇక్కడ 3తో ఈ 2 టర్మ్స్ని, మైనస్ ల్యాండాతో 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. ఎస్, చెప్పండి -3 ల్యాండా, ఓకే, +3 ఇంటూ మైనస్ ల్యాండా, +3 ప్లస్ ల్యాండా స్క్వేర్, 3 ల్యాండా స్క్వేర్. ఓకే. అదేవిధంగా మైనస్ ల్యాండాతో మైనస్ ల్యాండాని మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ల్యాండా స్క్వేర్. అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్, ల్యాండా క్యూబ్ అవుతుంది. -2తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, -2 ఇంటూ 2 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఇంటూ 2 4 ల్యాండా, 2 ఇంటూ 2 4 కాబట్టి ఇక్కడ 0. ఎస్, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ హైయెస్ట్ పవర్స్, ల్యాండా యొక్క పవర్స్ రాద్దాం. సో ఇక్కడ ఒకటే ఉంది, సో మైనస్ ల్యాండా క్యూబ్. అదేవిధంగా ఇక్కడ ల్యాండా స్క్వేర్ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే సో 3 ల్యాండా స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్, 4 ల్యాండా స్క్వేర్ ప్లస్ 4 ల్యాండా స్క్వేర్. మరి ల్యాండాలు చూద్దాం. ఇక్కడ -3 ల్యాండా ప్లస్ 4 ల్యాండా అంటే +4 ల్యాండా. అదేవిధంగా ఇక్కడ -4 కాన్స్టెంట్ ఒకటే ఉంది, సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మైనస్ ఉంది ఫస్ట్ టర్మ్, సో మైనస్ ఉండకూడదు, మైనస్తో మల్టిప్లై చేసేద్దాం. మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, సో మైనస్ ప్లస్ అవుతుంది, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్. సో ఇప్పుడు మనకి ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం, దాన్ని ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ నుంచి రూట్స్ కనుక్కుంటాం. ల్యాండాకి హైయెస్ట్ పవర్ 3 అంటే 3 రూట్స్ వస్తాయి. ఓకే. ఎస్, మరి చూద్దాం. సో ఎప్పుడైనా ఇట్లా ఒక ఈక్వేషన్ అంటే ల్యాండా స్క్వేర్ వరకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. రూట్స్ కనుక్కుంటాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు. ల్యాండా క్యూబ్, ల్యాండా పవర్ 4, 5 అట్లా వచ్చినప్పుడు సింథటిక్ డివిజన్ మెథడ్ని అప్లై చేస్తాం. సింథటిక్ డివిజన్ మెథడ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వీటి కోఎఫిషియెంట్స్ని రాసుకుంటాం. దీనికి ఒక నంబర్ 1 ఇస్తున్నా. రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ల్యాండా క్యూబ్, ల్యాండా స్క్వేర్, ల్యాండా అండ్ కాన్స్టెంట్స్, వీటి కోఎఫిషియెంట్స్ని రాస్తున్నా. ఎస్, చెప్పండి. ల్యాండా క్యూబ్ కోఎఫిషియంట్ 1, ల్యాండా స్క్వేర్ కోఎఫిషియంట్ -4, ల్యాండా కోఎఫిషియంట్ -1, కాన్స్టెంట్ అంటే 4, అది అలానే రాయండి. ఎస్. ఇప్పుడు ఆ 3 రూట్స్లో ఒక రూట్ మనమే డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ చేయాలి అంటే చూడండి, ల్యాండా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, -1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 -2 అట్లా సబ్స్టిట్యూట్ చేస్తూ ఉండండి. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్ మొత్తం 0 వస్తే అప్పుడు ఆ ఈక్వేషన్కి మీరు తీసుకున్న ల్యాండా వాల్యూ రూట్ అవుతుంది. సార్ 0 ఎందుకు తీసుకోకూడదు సార్? ఎస్, తీసుకో. 0 క్యూబ్, 0 స్క్వేర్, 0 అంటే 4 ఈజ్ ఈక్వల్ 0, దే ఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి సో అవి రెండు ఈక్వల్ అయిపోవాలి. ఇక్కడ అంతా 0 అయిపోయి అక్కడ కూడా రైట్ సైడ్ 0 అయిపోతే అప్పుడు రూట్ అవుతుంది. మనం ఈ ల్యాండా వాల్యూని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ మొత్తం 0 అవ్వాలి, అప్పుడు రూట్ అవుతుంది. ఎస్, కాబట్టి అందుకోసమే ఇంకా 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ల్యాండా ప్లస్లో ఇదంతా రఫ్లో ట్రై చేయాలి. ల్యాండా ప్లస్లో 1 పెట్టండి, 1 క్యూబ్ 1, 4 ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ 1, మైనస్ ల్యాండా బదులు 1 + 4, సో -4 + 4 + 1 -1 క్యాన్సిల్, మొత్తం 0లు అయిపోయినాయి. ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ 0.
లెఫ్ట్ సైడ్లో కూడా 0 అయిపోయింది కాబట్టి ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్ అవుతుంది మన ఈక్వేషన్ 1కి. ఓకేనా? మరి సింథటిక్ డివిజన్ ఎట్లా అప్లై చేస్తున్నా చూడండి. ఫస్ట్ దేనికైనా ఈ మెథడ్లో ఇక్కడ 0 వేసేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ వేసుకో 1 + 0 1. ఇలా వచ్చిన 1ని మీరు కనుక్కున్న రూట్తో మల్టిప్లై చేయండి. 1 × 1 1. ఆ 1ని ఇక్కడ వేసేయండి. మళ్ళీ రెండింటిని యాడ్ చేయండి. -4 + 1 ఎంత? -3. మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేయండి. -3 × 1 -3. మళ్ళీ రెండింటిని యాడ్ చేయండి. -1 -3 -4. ఈ -4ని మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తే -4. ఎస్ +4 -4 0. ఖచ్చితంగా లాస్ట్లో 0 వస్తే అప్పుడు మీరు చేసింది కరెక్ట్ అవుద్ది. ఓకే, ఎస్. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే పవర్ 3 నుంచి పవర్ 2కి మారిపోయింది, అంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్ లాగా మారిపోయింది. ఎస్. సో ఆ 1నే మనం ఇలా రాస్తున్నాం. ఈ 1ని ఇలా ఈ +1 లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుద్ది, లాంబ్డా -1 ఇంటూ ఇప్పుడు ఇది లాంబ్డా స్క్వేర్ అనమాట. లాంబ్డా స్క్వేర్ -3 లాంబ్డా -4 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు డౌట్ వస్తే చెక్ చేసుకోవచ్చు. లాంబ్డాతో ఈ మూడింటిని -1తో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే అగైన్ ఇదే వచ్చేది. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రూట్స్ కనుక్కుందాం. ఇది ఆల్రెడీ రైట్ సైడ్కి వెళ్తే 0 అవుద్ది. లాంబ్డా -1 ఈక్వల్ 0, లాంబ్డా ఈక్వల్ 1 అవుతుంది. ఎస్. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ లాంబ్డా -1 ఈజ్ ఈక్వల్ 0, లాంబ్డా స్క్వేర్ -3 లాంబ్డా -4 ఈజ్ ఈక్వల్ 0. మరి లాంబ్డా ఈజ్ ఈక్వల్ 1 ఒక రూట్ వచ్చేసింది ఇక్కడ. మరి దీని కథ చూద్దాం. మరి రూట్స్ ఎట్లా కనుక్కోండి? ఏసీ తీసుకోండి. ఏ అంటే లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్ 1, సి అంటే కాన్స్టెంట్ -4. 1 × -4 అంటే -4. దానికి ఫ్యాక్టర్స్ని కనుక్కోండి. ఫస్ట్ 1తో ట్రై చేయండి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నెంబర్. ఏ నెంబర్కైనా 1 దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ 1 4 తీసుకోండి. ఎస్, 1 × 4 అంటే 4. మరి రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఒకటి ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, అంటే -3 రావాలి. ఈ రెండిట్లో బిగ్ నెంబర్కి మైనస్ పెట్టేసి, ఎందుకంటే మిడిల్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి. ఇంకా ఇది ప్లస్ అనమాట. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఈ రెండింటిని యాడ్ చేయండి, -3 1 -4. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయండి, ఇది వస్తుంది 1 × -4 సరిపోయింది. If you multiply these two factors we get AC, and also if you add these two factors we get a middle term, that is -3. yes, రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేసాం కాబట్టి ఇంకా ఈ -3 లాంబ్డా బదులే మనం రాసుకోవాల్సింది +1 × లాంబ్డా -4 లాంబ్డా అని. ఓకేనా? కాబట్టి లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా -4 లాంబ్డా -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? మరి ఇక్కడ చూద్దాం. సో లాంబ్డాని కామన్ తీసుకోండి, లాంబ్డా +1. ఇక్కడ -4ని కామన్ తీయండి, లాంబ్డా +1 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ రెండిట్లోంచి లాంబ్డా +1ని కామన్ తీయండి. ఇంకా మిగిలింది టర్మ్ ఇక్కడ లాంబ్డా -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక్కొక్క టర్మ్ 0కు ఈక్వేట్ చేస్తే లాంబ్డా +1 ఈజ్ ఈక్వల్ 0, లాంబ్డా -4 ఈజ్ ఈక్వల్ 0, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చింది కాబట్టి సో ఫైనల్గా therefore the eigen roots are 3 roots వచ్చాయి. సో therefore the eigen roots are, ఒక్కొక్కసారి ఫైండ్ ద ఐగన్ రూట్స్ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాడు. సో 2 మార్కుల ప్రాబ్లం అన్నమాట. therefore the eigen roots are లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 -1 4. ఓకే, సో వితౌట్ క్యాలిక్యులేటర్ చేస్తున్నాం మనం క్యాష్యూ. సో కాబట్టి చాలా త్వరగా చేయొచ్చు. ఓకేనా? మరి చూద్దాం నెక్స్ట్. సో ఇప్పుడు కేస్ 1 అంటే ఈ ఐగన్ వాల్యూస్ నుంచి ఐగన్ వెక్టార్ని కనుక్కోవాలి. ఓకేనా? సో ఎట్లనో ఒకసారి చూద్దాం. ఇక్కడ ద ఐగన్ వెక్టార్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ, ఆ మ్యాట్రిక్స్కి ఐగన్ వెక్టార్ని కనుక్కోవాలి. ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ
the eigenvector of matrix A corresponding to eigenvalue లాంబ్డా అనుకుంటాం. ఆ లాంబ్డాని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి 1కి -4కి -1కి 4కి corresponding to eigenvalue lambda is given by ఇది నాన్ జీరో ఎలిమెంట్ కావాలి అనమాట. ఓకేనా, అంటే క్యాపిటల్ ఎక్స్ అనేది నాన్ జీరో ఎలిమెంట్ రావాలి, అంటే జీరోలు రాకూడదు. ఓకే సరే, గివెన్ బై ఏంటంటే ఫార్ములా ఏ మైనస్ లాంబ్డా ఐ. ఇది మ్యాట్రిక్స్ సార్, డెట్ కాదు. మోడ్ ఏ మైనస్ లాంబ్డా ఐ అది వేరే, అది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇది ఒక మ్యాట్రిక్స్. సో ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ అని చెప్పచ్చు. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే ఏ మైనస్ లాంబ్డా అంటే మన ప్రిన్సిపల్ డయాగ్నల్లో లాంబ్డాని సబ్ట్రాక్షన్ చేయాలని చెప్పాను. సో 3 మైనస్ లాంబ్డా 1 -2. అదేవిధంగా సెకండ్ రూల్ 0 1 మైనస్ లాంబ్డా 0 -2 0 0 మైనస్ లాంబ్డా అంటే మైనస్ లాంబ్డా ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అంటే ఇక్కడ x1 x2 x3 వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. 0 0 0 నల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. సరే, ఇప్పుడు ఇదే అన్నమాట మెయిన్ ఈ మ్యాట్రిక్స్ ఏ మైనస్ లాంబ్డా. ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మైనస్ 1 ఇంటూ ఐ అంటే ఏ మైనస్ ఐ అంటే లాంబ్డా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో కేస్ 1 when lambda is equal to 1. సార్ ఫస్ట్ 1కే ఎందుకు చేస్తున్నారు? -1కి చేయొచ్చు కదా, 4కి చేయొచ్చు, మీ చాయిస్ ఏదైనా చేసుకో. ఓకే, సో when lambda is equal to 1 comma the corresponding eigenvector is ఓకే. సో ఏంటో ఒకసారి ఇక్కడ నోట్ చేద్దాం. ఎస్ చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసేస్తాను చూడండి. సో 3 - 1 డైరెక్ట్గా రాస్తున్నా, 2 ఇంకా 1 - 2 అలానే ఉంటుంది. అదేవిధంగా 0 1 - 1 0 మళ్ళీ 0ని సెకండ్ రో అంతా 0 అయింది. నెక్స్ట్ -2 0 లాంబ్డా ప్లేస్లో 1 అంటే -1 ఇంటూ x1 x2 x3 అవి అలానే రాసుకోండి. 0 0 0. ఎస్, మరి ఇప్పుడు ఫైనల్గా ఐగన్ వెక్టార్ని ఎట్లా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. అంటే క్యాపిటల్ ఎక్స్ అనే ఐగన్ వెక్టార్ అంటే x1 x2 x3ని కనుక్కోవాలి. ఎస్, మీరు గమనిస్తే దీన్ని 2 మెథడ్స్లో ఉపయోగించి చేయొచ్చు. ఎక్లాన్ ఫామ్ని ఉపయోగించి x1 x2 x3ని కనుక్కోవచ్చు, లేకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని ఉపయోగించి 2 ఈక్వేషన్స్ ఏవైనా తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా x1 x2 x3ని కనుక్కోవచ్చు. మరి చూడండి, సింపుల్గా నేను ఈక్వేషన్స్ రాసుకొని చేస్తున్నా. ద కరెస్పాండింగ్ ఈక్వేషన్స్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ద కరెస్పాండింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి, సెకండ్ రోతో ఫస్ట్ కాలం, థర్డ్ రోతో ఫస్ట్ కాలం. ఇక్కడ ఏదైనా 2 ఈక్వేషన్స్ తీసుకో. ఓకేనా, సో ఫస్ట్ రోని నేను థర్డ్ రోని తీసుకుంటాను, సెకండ్ రోలో అన్ని 0లు ఉండగా అవి తీసుకోవద్దు. ఓకేనా, సరే. ఇప్పుడు ఈ ఫస్ట్ రోతో ఈ ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. 2x1 ప్లస్ 1 ఇంటూ x2 అంటే x2 ప్లస్ మైనస్ మైనస్ 2x3 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా రెండో ఈక్వేషన్ తీసుకోండి. -2x1 ఇలా తీసుకున్నప్పుడు x1 x2 x3 0లు వచ్చాయనుకో అది రాంగ్ అవుద్ది. ఓకేనా, ఎస్, -2x1 0x2 -x3
ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా మనము సాల్వ్ చేస్తాం. ఎస్ చూడండి, సాల్వింగ్ ద అబోవ్ ఈక్వేషన్స్ we get ఓకే. సో ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని వీడియోస్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం డయాగ్నలైజ్ మ్యాట్రిక్స్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తాను. ఓకే, దాని తర్వాత ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్స్, సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా యూనిట్ 2లో చేస్తున్నాం ఒక్కొక్కటిగా. ఎస్, సాల్వ్ ద అబోవ్ ఈక్వేషన్స్ we get. సో ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఏంటంటే చూడండి, ఫస్ట్ x2 కోఎఫిషియంట్ వేసుకోవాలి, దాని తర్వాత x3 కోఎఫిషియంట్, దాని తర్వాత x1 కోఎఫిషియంట్, దాని తర్వాత x2 కోఎఫిషియంట్. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే స్టాప్ చేయాలి. x2 దగ్గర స్టార్ట్ చేశాను, అక్కడే స్టాప్ చేయాలి. సార్ నేను x3తో స్టార్ట్ చేస్తాను, x3తో స్టాప్ చేస్తానంటే అట్లా చేయకూడదు, ఓన్లీ నువ్వు x2తోనే. అదే క్రాస్ మల్టిప్లికేషన్ రూల్. ఓకే, ఎస్. మరి ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, సో ఈ ఈక్వేషన్స్ అయినా చూస్ చేయొచ్చు, దీన్ని అయినా చూస్ చేయొచ్చు. ఇది x1 x2 x3. ఫస్ట్ ఇది రాసుకోండి. x2 కోఎఫిషియంట్ ఏంటి? 1, x3 కోఎఫిషియంట్ -2, x1 కోఎఫిషియంట్ 2, మళ్ళీ x2 కోఎఫిషియంట్ 1. ఇదేనా 1 -2 2 1, అదే చూడు. నెక్స్ట్ ఫస్ట్ x2 కోఎఫిషియంట్ అక్కడ ఏం లేదు సార్, 0. నెక్స్ట్ x3 కోఎఫిషియంట్ -1, x1 కోఎఫిషియంట్ -2, మళ్ళీ 0. చూడండి, ఫస్ట్ 0 -1 -2 0. ఇప్పుడు ఏం చేయాలంటే వీటి మిడిల్లో x1 x2 x3 వేసుకోండి. ఇంకా x1 డివైడెడ్ బై, ఇది ఏబిసిడి అనుకోండి. 2/2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కోవడానికి AD - BCని ఉపయోగిస్తాం. AD అంటే -1 × 1 -1 మైనస్ BC ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ 0 అయిపోతుంది. 0 × 2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ x2 డివైడెడ్ AD సార్, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 2 4, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది అనమాట. 1 × 2 2. అదేవిధంగా ఈజ్ ఈక్వల్ టు x3 డివైడెడ్ బై AD 0 మైనస్ మైనస్ ప్లస్ 2, ఫార్ములాలో మైనస్ ఉంటుంది, AD - BC. ఇక్కడున్న మైనస్ ఇక్కడున్న మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా? సో ఫైనల్గా x1 బై -1 ఈజ్ ఈక్వల్ టు x2/6 ఈజ్ ఈక్వల్ టు x3/2. ఇప్పుడు వీటన్నిటిని ఒక పారామీటర్కి ఈక్వేట్ చేసుకుంటాం. యాక్చువల్గా మనం నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు x1 ఒక ఏదైనా వాల్యూ z1ని k అనుకుంటాము, దాని నుంచి y1 కనుక్కుంటాం, దాని నుంచి x1 కనుక్కుంటాం, అట్లా కదా. సో అదేవిధంగానే ఇక్కడ కూడా ఎస్. సో ఇప్పుడు x1 ఈజ్ ఈక్వల్ ఒక్కొక్క దాన్ని కేకి ఈక్వేట్ చేసేస్తే ఏమవుద్ది, x1 ఈజ్ ఈక్వల్ టు -k, x2 ఈజ్ ఈక్వల్ 6 × k, అదేవిధంగా x3 ఈజ్ ఈక్వల్ 2 × k అనమాట. సో దేర్ ఫోర్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x1 అంటే -k, x2 అంటే -6k, x3 అంటే 2k. ఓకే, ఎస్. ఇప్పుడు ఇందులోంచి కేని కామన్ తీసుకుంటే -1 6 అదేవిధంగా 2. ఓకేనా? సో ఇదే మనం ఫైనల్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్ ఆర్ ఐగన్ వెక్టర్ అని చెప్పచ్చు. కేస్ 1 అన్నమాట. చివరిలో ఒక లైన్ రాస్తాం, therefore the characteristic vector or eigen vector corresponding to eigen value lambda is equal to 1 is అని చివరిలో అది రాస్తాం. ఇక్కడ k అనేది నాన్ జీరో పారామీటర్, జీరో కాదనమాట. ఒకవేళ 0 అయిందనుకో మొత్తం 0 అవుద్ది, అట్లా 0 రాకూడదు అనమాట క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అనేది. ఓకేనా? నాన్ జీరో పారామీటర్ అని చెప్పచ్చు. ఎస్, లాస్ట్లో ఒక లైన్ రాస్తున్నాను. So therefore the characteristic or eigen vector, therefore the eigen vector corresponding to కంటిన్యూషన్ లైన్లోనే మీరు రాయండి, ఐగన్ వాల్యూ ఆర్ ఐగన్ రూట్ అంటాం, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్
capital X is equal to k into -1 6 2, where k is non-zero parameter. ఇక్కడ ప్లేస్ లేదు నాకు, మీరు నోట్ చేసుకోండి పక్కనే, ఓకేనా. సరే, కేస్ 1 కంప్లీట్ అయిపోయింది. మరి కేస్ 2, ఓకేనా. కేస్ 2 ఇదే విధంగా చేద్దాం చూడండి. కేస్ 2 ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎస్. వెన్ lambda is equal to -1, comma, the corresponding eigen root is, ఓకేనా. సేమ్ దీని లాగానే the corresponding eigen root is. ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, లాంబ్డా ప్లేస్లో మైనస్, కాబట్టి డైరెక్ట్గా రాస్తున్న 4 వస్తుంది అనమాట. అదేవిధంగా 1 మైనస్ అట్లనే, 0 అట్లనే, మైనస్ మైనస్ ప్లస్ 1 అంటే 1 + 1 2 వస్తుంది, 0 -2 0 అట్లనే ఉంటుంది. లాంబ్డా బదులు -1 అంటే ప్లస్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సరే, నెక్స్ట్ ఇప్పుడు వీటిని మనం సాల్వ్ చేయాలి. కరస్పాండింగ్ ఈక్వేషన్స్ రాసుకొని therefore the corresponding system of equations are take any 2 rows. కాబట్టి చూడండి, ఇక్కడ 2 జీరోలు అది తీసుకోవద్దండి, ఓకే. నాన్ జీరో రో ఎలిమెంట్స్ కనీసం 2 ఉండే రోని తీసుకోండి, ఓకేనా. ఫస్ట్ తీసుకుందాం, థర్డ్ తీసుకుందాం. సో 4x1 నెక్స్ట్ ప్లస్ 1 into x2 minus 2x3 is equal to 0. అదే థర్డ్ రోని తీసుకో, థర్డ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయి. -2x1 0x2 1 into x3 is equal to 0. వీటిని సాల్వ్ చేద్దాం మనం. x1 x2 x3 కనిపెట్టాలి, ఓకేనా. సాల్వింగ్ ద అబోవ్ ఈక్వేషన్స్, we get, చెప్పండి. ఫస్ట్ x2 కోఎఫిషియంట్, దాని తర్వాత x3 x1 మళ్ళీ x2 చెప్పండి. సో 1 -2, ఈ మ్యాట్రిక్స్ని చూడండి, 4 1 1 -2 4 1. ఇప్పుడు థర్డ్ రోని చూడండి, ఫస్ట్ x2 కోఎఫిషియంట్ 0 1 2 మళ్ళీ 0 0 1 -2 0. ఇప్పుడు వాటి మిడిల్లో x1 x2 x3 నోట్ చేసుకోండి, x1 x2 x3. సో x1 డివైడెడ్ బై AD - BC, 1 × 1 1, మైనస్ మైనస్ ప్లస్ 0 × 2 0నే ఈజ్ ఈక్వల్ టు x2 బై AD మైనస్ మైనస్ ప్లస్ 4 -4 అనమాట. అదేవిధంగా x3 డివైడెడ్ బై AD 0 × 4 0 మైనస్ మైనస్ ప్లస్ 2, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, 2 × 1 2, కాబట్టి x1 బై 1 + 0 అంటే 1, x2 బై 0 4 - 4, x3 బై 2. ఇప్పుడు ఏం చేయాలి, ప్రతి ఒక్క దాన్ని ఒక పారామీటర్ కేకి ఈక్వేట్ చేయండి. x1 = 1 × k, x2 = 0 × k అంటే 0నే, x3 = 2k. కాబట్టి ఇంకా therefore క్యాపిటల్ X = x1 x2 x3. x1 అంటే k, x2 అంటే 0 × k రాసుకోవచ్చు, x3 అంటే 2k, kని కామన్ తీసుకో, 1 ఇంకా 0 2 అనమాట. మళ్ళీ మల్టిప్లై చేయండి, k × 1 k × 0 0, k × 2 2k.
చివరిలో ఒక లైన్. దేర్ఫోర్ ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ ఇక్కడ నోట్ చేసాం చూడు, అదే రాద్దాం. కరస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ -1 ఈజ్ k ఈజ్ ఈక్వల్ టు 102. ఓకేనా, 102 అయిపోయింది. వేర్ k ఈజ్ నాన్ జీరో పారామీటర్. మరి కేస్ 3 చూద్దాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ 4 తీసుకోండి, అప్పుడు కరస్పాండింగ్ ఐగన్ రూట్, దెన్ ద కరస్పాండింగ్ ఐగన్ రూట్ ఈజ్ ఎస్ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఇక్కడ ఉంది చూడు, 3 మైనస్ లాంబ్డా 1 -2 అట్లనే రాస్తున్నా, 0 1 0 -2 0 మైనస్ లాంబ్డా. మీకు స్టార్టింగ్లో ఇక్కడ కేస్ 1 పైన ఒక మ్యాట్రిక్స్ రాసా, a మైనస్ లాంబ్డా ఇంటూ x ఈక్వల్ 0. అందులో మీరు లాంబ్డా బదులు 4 చేయండి. 3 - 4 ఎంత? 3 - 4 లాంబ్డా బదులు 4 కదా చేయాల్సింది. ఓకే, కాబట్టి 3 - 4 -1 వస్తుంది. నెక్స్ట్ 1 -2 అలానే వస్తుంది. నెక్స్ట్ 0 1 - 4 ఎంత? -3 మళ్ళీ పక్కన 0 -2 0 లాంబ్డా బదులు 4 చేయాలి, -4. ఓకేనా, ఎస్. కాబట్టి ఇక కరస్పాండింగ్ ఈక్వేషన్స్ రాస్తున్నాను చూడండి. సో రోని కాలంతో మల్టిప్లై చేయండి. ఫస్ట్ రోని థర్డ్ రోని తీసుకోండి. -x1 + x2 - 2x3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ -2x1 0x2 - 4x3 ఈజ్ ఈక్వల్ టు 0. సాల్వింగ్ ద అబోవ్ ఈక్వేషన్స్ వీ గెట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలో ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ x2 కోఎఫిషియంట్ రాసుకో, మళ్ళీ x3, మళ్ళీ x1 x2 చెప్పండి. 1 -2 మళ్ళీ -1 1. ఓకేనా, నెక్స్ట్ ఈ ఈక్వేషన్కి థర్డ్ ఈక్వేషన్కి ఎస్ చెప్పండి. సో మైనస్ ఇక్కడ లేదు కాబట్టి 0, x2 లేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ 0 -4 -2 మళ్ళీ 0. ఓకేనా, సో ఎస్ లాస్ట్ దానికి మనకి ఏమొస్తుందంటే -2 0 1 వస్తుంది. ఎస్ చూద్దాం. సో ఇప్పుడు వీటి మిడిల్లో x1 x2 x3 వేసుకోండి. చెప్పండి x1/AD సార్ -4. ఓకేనా, -BC -+ 0. అదేవిధంగా x2 AD -+4 ఆల్రెడీ -+ కానీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి 0 అయిపోతుంది. చూడండి 2 × 2 4 -BC ఇక్కడ -4 × -1 +4 4 - 4 0 x3 మళ్ళీ 0 AD +2. కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ -4 ఉంటుంది, 0 2 కేకి ఈక్వేట్ చేయండి. సో -4k x2 అంటే 0 x3 అంటే 2k. ఎస్ కాబట్టి ఇక్కడ -4k 0k 2k -4 0. కాబట్టి సో ఇట్లా చేయాలన్నమాట. సో దీని ఇంకొక విధంగా కూడా అంటే డినామినేటర్లో ఇవన్నీ 2 మల్టిపుల్స్ లాగా ఉన్నాయి, ఇంతకుముందు అట్లా లేదు కాబట్టి మీరు ఇంకొక స్టెప్ చేయొచ్చు సింప్లిఫికేషన్గా. ఇట్లా ఉంటే డినామినేటర్లో సేమ్ టర్మ్స్ ఉంటే మల్టిపుల్స్ ఉంటే మీరు క్యాన్సిల్ చేయొచ్చు. ఎస్ చూడండి. సో x1 డివైడెడ్ 2తో క్యాన్సిల్ చేయండి, 2 2s 4. అదేవిధంగా x2 0 × 2 అంటే 0ని మీరు క్యాన్సిల్ చేస్తే. సో అదేవిధంగా x3 డివైడెడ్ బై 1 2 1s. నెక్స్ట్ 0 ఉన్న ఒకటి లేకున్నా ఒకటి కాబట్టి 2 × మళ్ళీ మనం 0 రాసుకోవచ్చు. నెక్స్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి, 2తో డివైడ్ చేయండి. 2/2 1 0/2 0/anything 0 -4/2 -2 అదే. ఓకే ఈజ్ ఈక్వల్ టు k. కాబట్టి ప్రతి ఒక్క టర్మ్ని కేకి ఈక్వేట్ చేయండి. -2k x2 ఈజ్ ఈక్వల్ టు 0 × k 0 x3 ఈజ్ ఈక్వల్ టు 1 × k.
So therefore capital X is equal to x1, x2, x3 is equal to minus 2k 0 into k ని కామన్ తీసుకో minus 2 0 1 ఓకేనా. ఎస్ లాస్ట్లో therefore the eigenvector corresponding to eigen value lambda is equal to 4 is k into minus 2 అదేవిధంగా 0 1 వేర్ k ఈజ్ నాన్ జీరో పారామీటర్. ఇంతటితో మన ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఓకే, సో ఇట్లా చేయాలి. మీకు అర్థం అవడం కోసం టైం పట్టింది. సో కానీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా త్వరగా రాసేయచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.